పక్కకు పెట్టండి అన్నారు. అన్న నేను ఒకటే పని చేస్తున్నా, ఎక్కడ పోయినా నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను అందరికి. నేను ఏమవుతుంది, వాట్సాప్లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెడతారు. ఇక్కడ మా పార్టీలో ఉన్నటువంటి అందరి కార్యకర్తలకు చిన్న పెద్ద పోస్ట్ పొజిషన్ ఉండదు, అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు మెసేజ్ పెడతారు. ఒకంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, రాత్రి చూసే వరకు మినిమం 1200 మెసేజ్లు ఉంటాయి, అది వేరు. అయినప్పటికీ ఒకరోజు కాకపోతే నెక్స్ట్ డే కన్నా నేను చూడగలుగుతా, గంట ఆలస్యంగా అయినా చూస్తా. కాబట్టి ఆ పారదర్శకత అన్నది ఇప్పుడు కాదన్నా జాగృతిలో ఉన్నప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం. నేను కూడా కోటరీకి బలైనటువంటి వ్యక్తినే, కోటరీకి బలై మరి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి టీఆర్ఎస్ కొత్త టీఆర్ఎస్ 2.0లా కోటరీకి స్థానం ఉండదు. కోటరీకి స్థానం లేకుండా డైరెక్ట్ హార్ట్ టు హార్ట్ కలిసి భుజం కలిపి పనిచేసేటోళ్లకు వారికి అవకాశం ఉండాలి, నాతో చెప్పడానికి నాకు అవకాశం ఉండాలి, వారితో ఐడియా పంచుకోవడానికి. అటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తీసుకొని వస్తాం. రెండవది, మీరు ఇంకొక మాట అన్నారు, మొదటి నుంచి కష్టపడడానికి టికెట్ ఇయ్యరు, అదొక ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్ కరీంనగర్ ఏదన్నా మన మీద లాఠీలు జుల్పించినటువంటి గంగుల కమలాకర్ గారు అదే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి అక్కడే టికెట్ తీసుకొని మళ్ళీ మన నెత్తి మీదకే ఆడినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఇక్కడే కాదు, అనేక చోట్ల జరిగింది. ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు మళ్ళా పాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టికెట్లు తీసుకొని చేయడం. అయితే దీంతో పాటు మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఎలక్షన్లు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ఎట్లా చేద్దామని అన్నారు. ఆ వ్యవస్థను తగ్గించే విధంగా, ప్రజలతోని హార్ట్ టు హార్ట్ కనెక్ట్ పెట్టుకునే విధంగా డెఫినెట్గా ప్రయత్నం చేస్తామన్నా. ఖచ్చితంగా ఒక మంచి కోఆర్డినేషన్, ఒక మంచి కాంబినేషన్. సామాజిక తెలంగాణ అని ఉట్టిగా చెప్తలేను నేను. బీసీలకు అవకాశం రావాలి, ఎస్సీలకు అవకాశం రావాలి, ఎస్టీలకు అవకాశం రావాలి. అవకాశం కన్నా ఎక్కువ ఒక గుండె ధైర్యం రావాలి. ఏమని, జనరల్ సీట్ ఉంటే కూడా నేను కొట్లాడగలుగుతాబాయ్ అనే గుండె ధైర్యం రావాలి. అది వచ్చినప్పుడు నిజమైన సామాజిక తెలంగాణ అవుతుంది. అంతేగాని వీళ్ళకి రిజర్వేషన్ ఇక్కడ ఉంది ఎస్సీలకు కాబట్టి అక్కడే ఇస్తాం అనేటటువంటిది కాదు. ఎక్కడ ఉన్నా సరే నేను నా చైతన్యంతో, నా పార్టీ అండతోని ఎక్కడైనా గెలుస్తానే గుండె ధైర్యం వస్తే నా డెఫినేషన్ ప్రకారం సామాజిక తెలంగాణ సాధనలో మనం ముందడుగేస్తున్నట్టు అవుతుంది. మన మైనారిటీ సమూహాలు, అది ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఫ్రీగా ఊపిరి పీల్చుకోగలిగితే అది మంచి తెలంగాణ అవుతుంది. దానికోసం ఖచ్చితంగా 101% ప్రయత్నం చేస్తాం. విద్యా వైద్యం ఉచితమని ఉట్టిగా చెప్పలే అన్న, సంవత్సరం పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తోని, మేధావులతో మాట్లాడిన తర్వాత, మా పార్టీ పెట్టే కన్నా ముందు ఒక 50 కమిటీలు వేసిన తర్వాత, ఆ కమిటీల సారాంశాన్ని తీసుకున్న తర్వాతనే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటటువంటి అంశాన్ని చెప్పిన. అది ప్రభుత్వం అనే కాదు, ప్రైవేట్లో కూడా ఉచితంగా రావాలి. దానికోసం బడ్జెట్ను, ప్రణాళికలను అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఏది ఉట్టుగా చెప్పలేదు నేను. మా ఆడవాళ్ళకి రేషం ఎక్కువ ఉంటుందన్న, చెప్పి మాట పోగొట్టుకోం. చెప్పినామంటే మాట పోగొట్టుకునే క్వశ్చనే ఉండదు. ఇప్పటిదాకా మీరు మగవాళ్ళ పాలనలు, అయ్యల పాలనలు, అన్నల పాలనలు అన్నీ కూడా చూసింది. మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. రేపటి నాడు మీ ఆడబిడ్డకు కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది, ఆ మార్పు ఏందన్నది మీరే గమనిస్తారన్న విషయాన్ని మేము తెలియజేస్తాము. అయితే లక్ష్యం, గమ్యం ఎంత పెద్దదైనా గమనం కూడా అంతే ఇంపార్టెంట్. మనం పోయే తోవ నైతిక విలువలతో కూడినది అయి ఉండాలి. మనం పోయే తోవ 10 మందిని కలుపుకొని పోయేది అయి ఉండాలి. అటువంటి ప్రయత్నమే ఇవాళ రక్షణ సేన చేస్తున్నది. ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి కూడా అదొకటే కారణం. మా అంతటా మేము పోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, 100 మందిని పోగేయచ్చు, ముచ్చట పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కాదు. ఖచ్చితంగా మేధావుల భాగస్వామ్యం మాకు కావాలి. ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. ఖచ్చితంగా మాజీ మావోయిస్టులు, మా అన్నలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క పదునైనటువంటి భావజాలం మాకు కావాలి. ఖచ్చితంగా